అంటే నెంబర్ 1 చైనా పరిస్థితి. చైనా ఏం చేస్తుంది? ఈ ఈ ఇండో పసిఫిక్ రీజన్లో సౌత్ చైనా సీలో ఫిలిప్పైన్స్ మీద దాడికి వెళ్తుంది. అక్కడ స్కార్బరో అనే ఒక రీఫ్ని తన సొంతం చేసుకుంటుంది. పార్సిల్ ఐలాండ్ అని, స్ప్రాట్లీ ఐలాండ్ అని ఇక్కడ. తర్వాత ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద వార్కి ఎయిర్ క్రాఫ్ట్లను, అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను అక్కడ మోహరించడం జరిగింది. అంటే ఏంటి? తర్వాత తైవాన్కి వ్యతిరేకంగా కూడా అది ఉంది. అంటే తైవాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఈరోజు జిన్పింగ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కాబట్టి ఆ ప్రయత్నంలో చైనా ఉంది. ఎందుకు ఉందంటే అక్కడ నాటో దేశాలు రష్యా మీద ఎదుర్కొంటూ అక్కడ తలమునకలు అయిపోయి ఉన్నాయి. ట్రంప్ టారిఫ్లు అని అందరినీ దూరం చేసుకున్నాడు, మిత్రులు శత్రువుల్ని. కాబట్టి చైనా బాగా ఎదిగిన చైనాకి ఇది అనుకూలమైన పరిస్థితి అని చైనా భావిస్తుంది. కాబట్టి చైనా వల్ల అక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. దాన్ని ఆపడానికి అంటే సౌత్ కొరియా, జపాన్, ఇటు ఫిలిప్పైన్స్, తైవాన్ రక్షణకి అమెరికా అక్కడ రంగంలో ఉంది. కాబట్టి అక్కడ 3వ ప్రపంచ యుద్ధానికి అక్కడ అలర్ట్ చేస్తుంది. గామ్ అని, తర్వాత సౌత్ కొరియా, జపాన్, ఈ దేశాలు ఎక్కువ అమెరికా స్థావరాలు ఉంటాయండి. ఈ స్థావరాలను అక్కడ అలర్ట్ చేస్తున్నారు. అందుకే ఆర్మీ జనరల్స్ అక్కడికి వస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి పసిఫిక్ ఓషన్లో. ఇది ఒక కారణం అయితే, ఇక రెండో కారణం, అతిపెద్ద కారణం కూడా పుతిన్. ఈ పుతిన్ ఏం చేస్తున్నారు? రష్యా నాటోపై దాడి చేస్తున్నారు. అసలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఊహ కూడా అందని ఒక విషయం జరుగుతుంది ఈరోజు యూరోప్ కాంటినెంట్లో. అదేంటి? పుతిన్ ఇప్పటివరకు గత 3 సంవత్సరాల 7 నెలలు అంటే 2022 ఫిబ్రవరి నుండి ఉక్రెయిన్ మీద ఏకదాటిగా యుద్ధం చేస్తూ ఉంటే, ఈరోజు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూనే మిగిలిన సరిహద్దు దేశాలైన అంటే బెలారస్కి, ఇటు పోలాండు, తర్వాత ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, తర్వాత స్కాండినేవియన్ కంట్రీస్ అంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లు, ఈ మాల్డోవా, ఈ కంట్రీస్ మీద ఎయిర్ స్పేస్ ఉల్లంఘించాడు ఆయన. ఎయిర్ స్పేస్ ఉల్లంఘన అంటే ఏదో మనం మాట్లాడుకున్నట్టు కాదండి. ఎందుకంటే ఒక నాటో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సైనిక కూటమి, 32 దేశాల సైనిక కూటమి కలెక్టివ్గా దానికి ఆర్టికల్ 5 అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా ఒక దేశం మీద అటాక్ చేస్తే అన్నీ కలిసి వచ్చి అటాక్ చేస్తాయి. అంతటి ప్రపంచంలో అతి శక్తివంతమైన సైనిక కూటమిని ఈరోజు పుతిన్ కవ్విసి ఎస్తోనియా, లాత్వియా, పోలాండ్ మీద ఆయన డ్రోన్లు వేస్తున్నాడు. ఈ డ్రోన్ని ఇటు నాటో దళాలు పేలుస్తున్నాయి. అంటే ఏంటి? ఇక నాటో దేశాలు రెస్పాండ్ అవ్వడమే ఉంది అనమాట. అంటే పుతిన్ ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళిపోయాడు, నాటోతో యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటే ఈ నాటో దేశాలు భయపడుతున్నాయి అనమాట రెస్పాండ్ అవ్వడానికి. రెస్పాండ్ అవుతే 3వ ప్రపంచ యుద్ధం.